మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? స్వర్గం నిజంగా ఉందా? గరుడ పురాణం ప్రకారం స్వర్గం అంటే ఊహ కంటే ఎంతో అద్భుతమైన లోకం. పుణ్యాలు చేసిన వారు యమధర్మరాజు తీర్పు తర్వాత స్వర్గానికి చేరుకుంటారు. అక్కడ ద్వారపాలకులు వారికి స్వాగతం పలుకుతారు. స్వర్గంలో ఎప్పుడూ వెలుగు, ఎప్పుడూ ఆనందం. అక్కడ పుష్పాలు ఎప్పటికీ వాడవు, నదులు అమృతంలా పారుతుంటాయి. అప్సరసల నృత్యాలతో దేవతలను ఆనందింపజేస్తారు. స్వర్గంలో బాధ, రోగం, వృద్ధాప్యం ఉండవు. అక్కడ ఉన్నవారు ఎప్పుడూ యవ్వనంగా ఉంటారు. వారికి సంతోషంగా ఉంటారు. వారికి కావలసింది వెంటనే లభిస్తుంది. స్వర్గానికి రాజు ఇంద్రుడు. అతని సభలో దేవతలు, ఋషులు కలిసి ఆనందంగా జీవిస్తారు. కానీ ఒక ముఖ్యమైన విషయం గరుడ పురాణం చెబుతుంది, స్వర్గం శాశ్వతం కాదు. పుణ్యాలు అయిపోయిన తర్వాత మళ్ళీ భూమికి జన్మ తీసుకోవాలి. అందుకే మనం ఈ జన్మలో చేసే మంచి పనులే మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. స్వర్గం పొందాలంటే ధర్మం, దానం, మంచి పనులు చేయాలి. ఈరోజు చేసిన మంచి పని రేపటి స్వర్గాన్ని నిర్మిస్తుంది.